ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ప్రభాస్ దేశం తరపున స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. పహల్గాం దాడులతో చలించిపోయిన ప్రభాస్ యుద్ధం అంటూ వస్తే తగ్గేదే లేదంటూ ఇండియా కోసం నిలబడతానని ట్వీట్ చేశాడు. అవసరమైతే దేశం కోసం నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తానని, దేశం కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాల్సి వస్తే ముందు వరుసలో నేనుంటానంటూ దేశం గర్వించే విధంగా మాట్లాడాడు ప్రభాస్ సైనికుల ప్రాణాలకి రక్షణగా ఉండాలని, వారికి అవసరమయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ప్రతి సైనికుడికి అందాలని, అందుకు అవసరమైన విరాళాన్ని నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో ప్రభాస్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ప్రభాస్ కి డొనేషన్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు. కోవిడ్ టైంలో బాహుబలి టీం తరపు నుండి దేశం కోసం 100 కోట్ల విరాళం ఇచ్చిన నిజమైన దానకర్ణుడు ప్రభాస్. ఇంకా ప్రభాస్ డొనేషన్ లిస్ట్ చూసుకుంటే 2020 కోవిడ్ సహాయం కోసం ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి